అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు నేను మా తమ్ముడు స్వామి పడి పూజకు వచ్చానండి. అయ్యప్ప స్వామి కన్యాస్వామి పడి పూజ. ఇది ముందు వచ్చేసి డెకరేషన్ అనమాట. కింద చూసారు కదండి, శివుడి రూపం పెట్టారు. అది వచ్చేసి మనకి వంకాయలు ఉన్నాయి కదండి, పెద్ద వంకాయలు, పచ్చడి వంకాయలు అంటారు అవి. తర్వాత మధ్యలో వచ్చేసి తర్బూజ పూజ, తర్వాత ద్రాక్ష పండ్లు, నల్ల ద్రాక్ష పండ్లతో డెకరేషన్ చేశారండి. చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉంది. చూసారు కదా, ఫస్ట్ చూడంగానే నేను నార్మల్ డెకరేషన్ అనుకున్నాను. తర్వాత చూసిన తర్వాత ఇలాగా మనకి పండ్లు పలహారాలతో చేశారు కదా, మన కూరగాయలతో, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి స్వామి అవతారాలు, అంటే కన్యాస్వామి తర్వాత మాల వేసుకున్నప్పుడు అలా వచ్చేసి తర్వాత లాస్ట్లో గురుస్వామి అవుతారు కదా, అలాగా పెట్టారనమాట ముందు. అండ్ ఇక్కడికి లోపలికి వెళ్తే మనకి పూజా కార్యక్రమం అది ఉందన్నమాట. అంతా కూడా పచ్చని తోరణంతో డెకరేషన్ అది చేశారండి. చూసారు కదా, ఈ చెట్టు చుట్టూతో అంతా కూడా చాలా బాగుంది. అది అంటే రియల్గా పెరిగిన చెట్టు అనమాట. దాంతో ఇదంతా కూడా బాగా కలగా కనిపించింది అనమాట. మధ్యలో అంతా కూడా మామిడి తోరణాలు, ఈ చిలుకలు, మామిడి చిలుకలు అవి కట్టారనమాట. లోపల వచ్చేసి మనకి ధ్వజస్తంభం లాంటిది కూడా పెట్టారండి చూడ్డానికి. అలాగే అక్కడ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి వారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి భజన కార్యక్రమం అవుతా ఉందండి. మనకి పాటలు చక్కగా పాడుతున్నారనమాట. అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అందరూ కూడా, భక్తులందరూ కూడా లీనమైపోయారు అయ్యప్ప స్వామిని స్మరిస్తూ. ఇక్కడే అండి మెయిన్ మండపము. అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం ఇవి ఇక్కడే జరుగుతున్నాయి. అయ్యప్ప స్వామి విగ్రహం ఇక్కడ పెట్టేసి మనకి పూజా కార్యక్రమం అది చేస్తున్నారు అన్నమాట. ఇక్కడే స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామికి ఇక్కడ అభిషేకం అవి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు విభూతితో అభిషేకం చేస్తున్నారండి అయ్యప్ప స్వామికి. అలాగే తర్వాత కుంకుమ పసుపుతో చేశారు. తర్వాత అలంకరణ అది చేసి పూజా కార్యక్రమం చేశారనమాట. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది చూడడానికి. కన్యాస్వాముల పూజ అనమాట ఇది. చాలా బాగుందండి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మీకు ఆ అవకాశం వస్తే అయ్యప్ప స్వామి పడి పూజకు అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఆ భజన కార్యక్రమం విన్నప్పుడు కానీ, ఆ పూజా కార్యక్రమం చేసినప్పుడు కానీ మనకి ఈ రోమాలన్నీ నిక్కబుడ్చుకుంటాయండి. గూస్ బంప్స్ అంటారు కదా, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒళ్ళు జలధరిస్తుందండి ఆ పూజా కార్యక్రమంకి. చాలా బాగుంటుంది. ఇది అభిషేకం అయిన తర్వాత మళ్ళీ పసుపు ముద్దలు చేసి అయ్యప్ప స్వామికి ఎలా పెడుతున్నారండి. ఆ తర్వాత మళ్ళీ కూడా అభిషేకం చేస్తున్నారు. విగ్రహం అయితే చాలా చక్కగా ఉందండి. చూశారు కదా, అంతా కూడా నీళ్ళతో ఆ విగ్రహాన్ని శుద్ధి చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు పసుపు ముద్దలు అవి పెడుతున్నారండి. ఈ పూజా కార్యక్రమం నేను అంటే రెండోసారి చూడడం అండి. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ మాల వేసుకున్నప్పుడు ఆయన ఇంట్లో చేశారనమాట. ఆ తర్వాత ఇప్పుడు చాలా అంటే ఒక 5-6 ఏళ్ళ తర్వాత చూస్తున్నాను. మధ్యలో అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మర్చిపోయాను అనమాట. బట్ చూడడానికి అయితే చాలా బాగుందండి. ఈ చూసారు కదా, భజనలు ఎంత చక్కగా చేస్తున్నారో, అంత ఉత్సాహంగా చేస్తున్నారండి. అందరూ కూడా కూర్చొని స్వాములు అందరూ కూడా బాగా లీనమైపోయారు. అలాగే పూజకి వచ్చిన ఆడపడుచులందరికీ ఇలాగా కనకాంబరాలు దండలు ఇస్తున్నారండి పెట్టుకోవడానికి.
ఇక్కడ మళ్ళీ అభిషేకం ఇవి చేస్తున్నారండి. మొత్తం మళ్ళీ శుద్ధి చేసి అయ్యప్ప స్వామిని మొత్తం శుభ్రంగా చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమం మళ్ళీ చేస్తారనమాట. ఇప్పుడు అయ్యప్ప స్వామికి పసుపుతో అభిషేకం చేస్తున్నారండి. ఇది అయిపోయిన తర్వాత కుంకుమతో, తర్వాత విభూతితో చేస్తారు. మీకు చూస్తే ఎడం వైపున పసుపు, కుడి వైపున కుంకుమ, మధ్యలో వచ్చేసి విభూది ఉంటుందండి. చాలా చక్కగా ఉంది. ఈ పూజా కార్యక్రమం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారండి. చూసారు కదా, మీకు కుడి వైపున కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామికి తేనె ఇంకా పంచామృతాలు వేస్తున్నట్టున్నారండి. పైనుంచి అభిషేకం చేస్తున్నారు. అలాగా ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామికి విభూతి నీళ్ళతో అభిషేకం చేస్తున్నారండి. మధ్యలో ఉంచి వేస్తున్నారు. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామికి పైనుంచి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారండి. అంతా పైనుంచి పోస్తున్నారు. చూసారు కదా, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. సృష్టి పైన నీ దృష్టి ఉందని తెలిసింది స్వామి. నా ప్రశ్నకు ఇప్పుడే సమాధానము దొరికింది స్వామి. స్వామి ఈ సృష్టిపై స్వాములందరికీ ఇలా కలశాలు తల మీద పెడుతున్నారండి. అలా పెట్టి అందరూ కూడా తర్వాత వచ్చేసి ఆ కలశంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి, ఒక్కొక్క స్వాములు వెళ్ళి అలా అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తున్నారన్నమాట, వారి తల మీద పెట్టిన నీళ్ళతో. ఇలా ఒక్కొక్కరుగా స్వాములు వెళ్ళి ఆ తల మీద పెట్టిన నీళ్ళతో అభిషేకం వారి చేతులతో అయ్యప్ప స్వామికి చేస్తున్నారండి. అలా అందరూ స్వాములు చేశారనమాట. పూజ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారిని అలా ఊరేగింపులాగా తీసుకెళ్లారండి. అలా తీసుకెళ్ళి మనం ముందు చూసాం కదండి, అయ్యప్ప స్వామి ఉన్నాయి కదా విగ్రహాలు, అక్కడ తీసుకెళ్ళి అలా తిప్పి మళ్ళీ తీసుకొచ్చారండి. స్వాములందరూ కూడా ఆ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ భక్తిలో లీనమైపోయారండి. అందరూ కూడా ఆ స్వామిని తలుచుకుంటూ ఆ స్వామి ముందు ఈ భజనలు చేస్తూ ఉన్నారనమాట.
పూజ కార్యక్రమం అయిన తర్వాత స్వాములందరికీ భిక్ష అది అవుతుందండి. అక్కడ చాలా బాగా చేశారు. అన్నదాత సుఖీభావ అని అందరూ కూడా దీవించారు అనమాట స్వాములందరూ కూడా. అన్నదాన కార్యక్రమం అయితే చాలా చక్కగా ఉందండి. వంటలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుందన్నమాట టేస్ట్ అవన్నీ కూడా. మనకి ఏది తక్కువ కాదన్నట్టుగా పెట్టారనమాట, చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ స్వాములందరూ కూడా కూర్చొని భిక్ష చేస్తున్నారండి. మేమంతా కూడా ఇటువైపు క్యూలో నుంచొని మేము కూడా ఏదైతే స్వాములందరికీ చేశారో మేము కూడా భిక్ష తిన్నాం అనమాట. ఇక్కడ నుంచొని అందరు కూడా ఇక్కడ క్యూలో నుంచొని వెళ్ళారనమాట. ఇది అంతా అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి. విగ్రహం అయితే చాలా బాగుందండి. ఏదైతే అభిషేకం చేశారో చాలా చక్కగా ఉంది విగ్రహం, చాలా చూడ్డానికి చాలా సుందరంగా ఉన్నాడు. ఇది వచ్చేసి మెయిన్ మండపం అండి. ఇక్కడ ఏదైతే డెకరేషన్ అది చేశారో చాలా అద్భుతంగా ఉందన్నమాట, చాలా బాగుంది. చూసారు కదా అయ్యప్ప స్వామి ఎలా ఉన్నారో చాలా చక్కగా. వెనకాల శివుడు, అయ్యప్ప స్వామి, ఇటువైపు కార్తికేయుడు, అటువైపు వచ్చేసి మనకి గణేశుడు, గణపతి ముగ్గురిని పెట్టి ఇక్కడ అయ్యప్ప స్వామిని పెట్టి అలంకరణ చేశారు. చాలా బాగుందండి చూడ్డానికి. ఖచ్చితంగా మీ అందరికి ఎప్పుడైనా అవకాశం వస్తే పడి పూజకైతే ఖచ్చితంగా వెళ్ళండి, ఎప్పుడు మిస్ కాకండి. ఇక్కడితో వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్వామియే శరణమయ్యప్ప.